హాయ్ గైస్, అందరికి హ్యాపీ హోలీ. హోలీ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. హోలీ అంటే జనరల్ గా అందరూ వైట్ అవుట్ఫిట్స్ వేసుకొని కలర్స్ ఫిల్ చేసుకుంటారు కదా, కానీ మేము అదే అవుట్ఫిట్ ని హోలీ డిఐవై చేద్దాం అనుకుంటున్నాం. సో ఎప్పుడు వేసుకునే ప్లెయిన్ వైట్స్ కాకుండా జస్ట్ చిన్న డిఐవై చేసి కలర్ఫుల్గా ఎలా బడ్జెట్లో రెడీ చేయొచ్చు అనేది చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా వచ్చింది అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ దట్ టు నాట్ సో ఎక్స్పెన్సివ్, వెరీ మినిమల్ బడ్జెట్లో మాక్సిమం 200 to 300 రూపీస్లో ఎట్లా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాము. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు మేము ఆ బడ్జెట్లో అచీవ్ చేయగలమా లేదా అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ డిఐవై కోసం మనకి కొన్ని ఐటమ్స్ అవసరం ఉంటాయి. దానిలో కొన్ని మనకి ఇంట్లో వాడే వస్తువులతోనే చేయొచ్చు, కానీ కొన్ని మాత్రం మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. అవి కూడా వచ్చేసాయి, మేము అవి మీతో షేర్ చేసుకుంటాం. మనం ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి. ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. దీనికోసం 2 వైట్ టీషర్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఈచ్ 150 పడింది అంతే. సో ఆ వైట్ టీషర్ట్స్ మీద కలరింగ్ డిఐవై కోసం జస్ట్ కొన్ని అక్రిలిక్ కలర్స్ ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీస్. సో ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసి మేము ఎలా డిజైన్ చేయబోతున్నాము, ఎలా డిఐవై చేయబోతున్నాము, అసలు ఫైనల్ లుక్ ఎలా వస్తుందో మీరు వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో డిఐవై స్టార్ట్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను. నేను ఏమేమి మినిమల్ థింగ్స్ యూస్ చేస్తున్నానో ఒకసారి చెప్తాను చూడండి. షర్ట్, వైట్ టీ షర్ట్ అండ్ కార్డ్బోర్డ్తో నేను ఒక 2 హార్ట్ షేప్స్ ఇలా కట్ చేసుకున్నాను. అండ్ జస్ట్ ఏమైనా పెయింటింగ్ స్ట్రోక్స్కి బ్రష్, అండ్ మీకు ఇందాక చూపించాను కదా అక్రిలిక్ పెయింట్స్, ఒక సిజర్. దట్స్ ఆల్. నేనైతే పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. జస్ట్ ఆ హార్ట్ షేప్ కార్డ్బోర్డ్స్ని అట్లా పెట్టి దాని అవుటర్ లైన్లో స్ట్రోక్స్ ఇచ్చాను అనమాట. సో దట్ ఆ హార్ట్ షేప్ అంతా కూడా ఎంపీగా ఉండి కొంచెం ఏదో క్రియేటివ్గా ఉండాలని ట్రై చేశాను. బట్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే. సో మీరు ఎప్పుడైనా ఇలా డిఐవైజ్ ట్రై చేశారా? సో మా చెల్లి ఒక పక్కన స్టార్ట్ చేసేసింది, నేను కూడా స్టార్ట్ చేసేసాను. హారిక, ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను? కాటన్ పెయింట్స్ అంతే. ఎప్పుడన్నా మీరు ఫుల్ వర్క్ ప్రెషర్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఏదైనా క్రియేటివ్గా ట్రై చేస్తే మనం కొంచెం ఆ వర్క్ ప్రెషర్ నుంచి డీవియేట్ అవుతాము. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ ఫీల్ వెరీ రిలీఫ్. ఎంత బయట కొనుక్కున్న టీ షర్ట్స్ ఎట్లా ఉన్నా కానీ మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. అవుట్పుట్ ఎలా వస్తుంది అన్న దానికంటే మనం చేస్తున్న ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఆ ఫీలే సూపర్ అసలు. మా చెల్లి ఏదో బ్రష్ పట్టుకొని ఏంటో కొత్తగా ట్రై చేస్తుంది. అదేదో తుప్పు టీ షర్ట్ లాగా అనుకుంటా. కాటన్ పెట్టి స్పిల్ చేసి స్పూన్ పెట్టి కొడుతుంది దాన్ని. నాకైతే ఒక ముక్క అర్థం కాదు లాస్ట్ వరకు ఏం చేస్తుంది అనేది. ఆ తర్వాత ఏదో అక్షరాలని శిల్పి చెక్కినట్టు చెక్కింది. నా ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. సో మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఎలా ఉంటుందో, ఇద్దరిలో ఎవరిది బాగుంటుందో చూద్దాము. బ్రష్ పట్టుకొని ఏంటో స్ప్రే చేస్తుంది. ఏంటి హారిక ఏం చేస్తున్నాను అడుగుతుంటే డోంట్ డిస్టర్బ్, వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి అంటుంది. లాస్ట్ వరకు సస్పెన్స్లో పెట్టింది. ఏదో కొంచెం ఖాళీగా కనిపించినట్టుంది. సో అది కూడా ఏదో ఫైనల్ టచ్లో ఫిల్లింగ్ ఇస్తానని చెప్పి ఫినిష్ చేసింది. సో మా డిఐవై పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మా అక్క ఏం చేసిందో, ఎలా డిఐవై చేసిందో చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకేమో మా చెల్లి ఎలా డిఐవై చేసిందో చూడడానికి నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆ అవుట్ఫిట్స్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయో మేము వేసుకొని చూపిస్తాము. రెడీ? దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్ఫిట్. tie-dye. Wonder where this fairy came from. She's from heaven.
Amazon, hand steady, hand long, holding fire in her hands. She starts to dance. Oh, mystical, magical, beautiful queen of the night. Ooh, she will by her side. I know that's right. Look out, make way, tear, don't play, cut it off, grow back, throw back. Oh, understand, tell me who can send it like that. సో మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మా క్రియేటివిటీ అంతా బయట పెట్టి మేము ఫైనల్గా చేసిన అవుట్పుట్ ఇది. సో ఇదైతే నేను నా క్రియేటివిటీ యూస్ చేసి నేను చేశాను, ఇదేమో మా చెల్లి క్రియేటివిటీ యూస్ చేసి తను చేసింది. ఇది ఎలా ఉందంటే ఫ్రెండ్స్, అదేదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో వాడు కిల్లి వేసుకుని తుప్పుకు తుప్పుకు టీ షర్ట్ అంటాడు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది ఫ్రెండ్స్. ఏంటో మీరు ఆ ప్రాసెస్లో కూడా చూసుంటారు, మొత్తం ఇలా వే ఆఫ్ స్ప్రింక్లింగ్ అని చెప్పి ఇట్లా ఇట్లా చేసింది. సో నాది తుపుక్ తుపుక్కుంటే మీరు పచక్ పచక్లే ఉంది. పచ్చక్ కాదు, తుప్పుకు కాదు, బట్ ఫైనల్ అవుట్పుట్ నాకు ఇద్దరివి చాలా బాగా నచ్చాయి. సో మీకు ఎవరి అవుట్ఫిట్ బాగా నచ్చింది, సో ఎవరిది బాగా క్రియేటివ్గా ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ డిఐవైస్ కోసం మేము ఖర్చు పెట్టింది టీ షర్ట్ ఒక 150 ఈచ్ అండ్ యాక్రిలిక్ పెయింట్స్ కొన్నాం కదా, అది అయితే 190 రూపీస్ పడింది. టోటల్ 300 ప్లస్ 190 500 బిలో అయిపోయింది మాకు. సో 2 టీ షర్ట్స్ ఓవరాల్గా 500 బిలోలో క్లోజ్ చేసాము. బట్ ఫ్రెండ్స్, టీ షర్ట్స్ చాలా బడ్జెట్లో వచ్చేసాయేమో, బట్ అంతకంటే ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటో తెలుసా, మా బుర్రలు ఉపయోగించి మా క్రియేటివిటీ అంతా బయటికి తీసాం అది. సో మా డిఐవై కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని. ఇలాంటి ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ ఉపయోగించి చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫన్ అంటే మన బ్రాండే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫన్ ఛానల్. Heart souls of the Amazon, hand steady,